నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని పాండురంగస్వామి దేవాలయ ప్రాంగణంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించబడుతుంది. ఆలయ అర్చకులు కేశవాచార్యులు. రేషన్ మాఫియాపై కూటమి ప్రభుత్వం ఓ పక్క విరుచుకుపడుతుంటే రేషన్ మాఫియాకు సహకరిస్తున్న కొందరు డీలర్లకు స్థానిక కూటమి నాయకులు మద్దతు పలకడం విస్మయానికి గురి చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్న 10వ తరగతి విద్యార్థులకు విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ అల్పాహారం వెంటనే అందించాలి. బహుజన సమాజ్వాదీ పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూదే రాజారావు. కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖలకు అమలు చేస్తున్న పథకాలపై అధికారులతో బాపట్ల పార్లమెంటు సభ్యులు తేనేటి కృష్ణప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంకేముంటాయి, కమ్యూనిటీ రోడ్ చేస్తామా, ఎలక్ట్రిఫికేషన్ రాసుకో, ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఏమొస్తుంది కరెక్ట్. రాష్ట్రీయ గ్రామీణ స్వరాజ్ అభియాన్ అనే RGSC అనే స్కీమ్ ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ మనకి గ్రామ పంచాయతీ విత్ కమ్యూనిటీ హాల్ 20 లక్షలు ఇస్తారు. 60-40, 60 సెంట్రల్, 40 స్టేట్. కమ్యూనిటీ హాల్ దాని పేరు రాయండి. గుడ్ గుడ్ 60-40 అది రాయండి. కమ్యూనిటీ డెవలప్మెంట్ కింద అది రాయండి. గ్రామ పంచాయతీ విత్ రోడ్స్ రాశారు, ఎలక్ట్రిసిటీ రాశారు. చెరువుల గురించి ఏమైనా ఉందా ఇక్కడ? సో కమ్యూనిటీ డెవలప్మెంట్ అయిపోయింది అనుకో. హెల్త్ గురించి ఏం రాసాము మనం? హెల్త్ రాయలేదు ఇంకా. వాష్ రాసాము. ఇంకా హాస్పిటల్స్ రాయండి, చూద్దాం తర్వాత ఏమొస్తుంది. పిహెచ్సిలు రాసుకోండి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఆర్జీలను అధికారులు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని బాపట్ల కలెక్టరేట్లో నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన ఆర్జీలను జిల్లా కలెక్టర్ వెంకటమురళి స్వయంగా స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులకు సరైన కారణాలు చూపకుండా అసంపూర్తిగా తిరస్కరించడం సరికాదన్నారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి పెండింగ్ లో ఉన్న ఆర్జీలను కేటగిరీల వారీగా విభజించాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తుని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఆయా శాఖలకు వచ్చిన దరఖాస్తుని నాణ్యతతో పరిష్కరించడానికి సంబంధిత జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీ సర్వే నెంబర్, విలేజ్ చెప్తారా? విలేజ్ కూడా తుండరేనా? సర్వే నెంబర్లు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? తహసీల్దార్ చుండూర్ 2, పాత సర్వే నెంబర్ 566-2, 567-3. చీరాల సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో AWS క్లౌడ్ కంప్యూటింగ్ పై 5 రోజుల పాటు జరిగిన వర్క్షాప్ విజయవంతంగా ముగిసింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించారు. బీటెక్ IoT విభాగపు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు, కళాశాల ప్రిన్సిపల్ జగదీష్ బాబు, ట్రైనర్ గోపిరాజు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్న్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలోని CSE విత్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగాధిపతి అండి. నా పేరు డాక్టర్ యశ్వేంద్రని. మేము సెకండ్ ఇయర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పిల్లలకి ఒక 5 రోజుల వర్క్షాప్ నిర్వహించాము. 30 డిసెంబర్ నుంచి జనవరి 4 వరకు ఈ వర్క్షాప్ అనేది జరిగింది. దీనిని ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి కొలాబరేషన్తో నిర్వహించడం జరిగింది. ఈ 5 రోజుల వర్క్షాప్లో సెకండ్ ఇయర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ స్టూడెంట్స్ వాళ్ళు అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద ప్రాక్టికల్గా ట్రైనింగ్ పొందారు. వాళ్ళు అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సంబంధించిన అన్ని అంశాలని విస్తృతంగా ప్రాక్టికల్ నాలెడ్జ్తో సహా తెలుసుకోవడం జరిగినది.
ఇటువంటి వర్క్షాప్స్ రెగ్యులర్గా మా కాలేజీలో కండక్ట్ చేయడం వల్ల మా డిపార్ట్మెంట్ సిఎస్సి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పిల్లలకి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, మార్కెట్లో జరుగుతున్న లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన అవగాహన కల్పించే ప్రయత్నం రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. పిట్టలవానిపాలెంలో బింకోరేగావ్ శౌర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. 500 మంది మహార్ రెజిమెంట్ సైన్యం, 7,000 మంది విశ్వ సైనికుల్ని ఓడించిన విజయోత్సవాల్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నట్టు తెలిపారు. పిట్టలవానిపాలెంలో అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో శౌర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. బాపట్ల జిల్లా ఏఎం అధ్యక్షులు చింత సురేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో ఏఎం సభ్యులు నిరంజన్ బాబు, శ్యామ్ సుందర్, భూషణం, రెమో యేసుబాబు, విన్నీ బాబు, పున్నారావు, రాజు బాబు, శ్యామ్ సుందర్, శశిబాబు, పవన్ రాజు, రమేష్, శరత్, జిఎన్ పాలెం, పిట్టలవారిపాలెం, కాజీపాలెం, గడ్డవారిపాలెం, మండేవారిపాలెం, మంతెనవారిపాలెం గ్రామాల పేదలు, యువకులు పలువురు పాల్గొన్నారు. ఏఐఎం వ్యవస్థాపక అధ్యక్షులు పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మరియు ఏఎం జోనల్ ఇన్ఛార్జ్ మద్రి శేషయ్య సూచన మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎద్దు షామ్యుల్ రాజ్ భీమ్ కోరేగావ్ శౌర్య దినోత్సవం గురించి వివరించారు. అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ టీషర్ట్లను పంపిణీ చేశారు. అంబేద్కర్ ఆశయాలను పివి సునీల్ కుమార్ గారి నాయకత్వం గత వారం రోజులుగా పివి సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎయిమ్ ఆధ్వర్యంలో భీమ్ కోరేగావ్ శౌర్య దినోత్సవ వేడుకలు జరుపుతున్నారు. అందులో భాగంగా మన బాపట్ల ఇన్ఛార్జ్ అయినటువంటి తమ్ముడు సురేష్ మరి అనేక గ్రామాలు కూడా పర్యటిస్తూ అందరికీ టీషర్ట్లు పంచి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సునీల్ కుమార్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాడు. మిత్రులారా, ఈ భీమ్ కోరేగావ్ గురించి మనకి అందరికీ దాదాపుగా వాట్సాప్ల ద్వారానో ఫేస్బుక్ ద్వారానో తెలిసే ఉంటుంది. అయినా ఇంకొక మారు నేను మీ అందరూ గుర్తు చేయాలనుకున్నాను. డిసెంబర్ 30వ తారీఖున మొదలైంది ఈ భీమ్ కోరేగావ్ యుద్ధం. కేవలం 2 రోజులే జరిగింది. అయినప్పటికీ ఆ యుద్ధం వెనుక కొన్ని వందల సంవత్సరాల, వేల సంవత్సరాల అణచివేతలు, వివక్షతలు కొనసాగాయి. మీ అందరికీ తెలుసు, ఎక్కడ కూడా పిట్టలవానిపాలెం మండలంలో కూడా అనేక సందర్భాల్లో మనం అనేక వివక్షతలు ఎదుర్కొంటున్నాం. ఇంతకు మించినటువంటి వివక్షతలు ఎదుర్కొన్నటువంటి మహర్లు అక్కడ బ్రాహ్మణ పాలకులైనటువంటి పేష్వాల మీద ఎప్పటి నుంచో ఉన్న మరి పగలాంటిది ఒక రకమైన ఒక కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకుని ఉన్నారు. ఇది యుద్ధం రూపంలో వాళ్ళ మీద గెలిచారు. ఆ యుద్ధం కూడా 7,000 మంది పేష్వా సైనికుల మీద కేవలం 500 మంది మహర్ సైనికుల రెజిమెంటు. ఈ మహర్ సైనికుల రెజిమెంట్ కేవలం 500 మంది 7,000 మందిని ఓడించారు. మిత్రులారా, ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక కులం పేరు మీదుగా రెజిమెంట్, బెటాలియన్ అనేది లేదు. ఒక మహర్ రెజిమెంటే ఉంది. ఇక మనం మామూలుగా చెప్పుకున్నటువంటి మహర్లు అక్కడ వాళ్ళకు మాత్రమే ఒక సైన్యం ఉందంటే అది చాలా గొప్పదిగా మనం భావించాలి. డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఎంతో మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు పౌష్టికాహారం ద్వారా లబ్ధి పొందనున్నట్లు టీడీపీ పిట్టలవానిపాలెం మండల అధ్యక్షులు ఎండి అఫ్జల్ తెలిపారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలంలోని చందోలు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం సంతోషకరమని తెలుగుదేశం పార్టీ పిట్టలవానిపాలెం మండల అధ్యక్షులు ఎండి అఫ్జల్ అన్నారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎంతో కృషి చేస్తుందని కొనియాడారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అందించాలని నిర్ణయం తీసుకోవడం శుభసూచకమన్నారు. డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు ప్రతిరోజు పౌష్టికాహారం లభిస్తుందని తెలిపారు. గ్రామంలో కళాశాల నూతన భవనాన్ని నిర్మించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ సహకారంతో కళాశాల నిర్మాణం జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్న 10వ తరగతి విద్యార్థులకు విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్తో పాటు అల్పాహారం అందించాలని బహుజన సమాజ్ పార్టీ బాపట్ల ఇన్ఛార్జ్ డాక్టర్ గూదే రాజారావు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందించారు. బాపట్ల జిల్లా పరిధిలో జిల్లా పరిషత్ హైస్కూల్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రభుత్వ బడుల నుండి సుమారు 31,000 మంది విద్యార్థులు హాజరవుతున్నారని రాజారావు అన్నారు. విద్యార్థులందరూ జెడ్పీ విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు ఎస్సీఈఆర్టీ నుండి చాప్టర్ల వారీగా
వచ్చిన మోడల్ పేపర్లతో రివిజన్ చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యాజ్యోతి మెటీరియల్ కూడా వచ్చి ఉంటే పిల్లలకిచ్చి బాగా కసరత్తు చేయించేవారని ప్రధాన ఉపాధ్యాయులు చెబుతున్నారని పేర్కొన్నారు. రాకపోవడంతో కొంతమంది విద్యార్థులు మార్కెట్లో లభ్యమవుతున్న గైడ్లు, క్వశ్చన్ బ్యాంకుల్ని కొనుగోలు చేశారని వివరించారు. ఇప్పటికే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైందని, ఈ పరీక్షలకు ఇంకో 73 రోజుల సమయమే ఉందన్నారు. గతేడాది నవంబర్ 2న ఆయా సబ్జెక్టులో అనుభవజ్ఞులు మెటీరియల్ తయారు చేసి జెడ్పీ అధికారులకు ఇచ్చేశారన్నారు. ఇప్పటికీ 2 నెలలైన 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఇంకా అందకపోవడం పేద విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పేద పిల్లలు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పుస్తకాలతో పాటు అల్పాహారం కోసం ఏటా 1/2 కోటి వరకు వెచ్చిస్తున్నారన్నారు. ఇంత ఖర్చు పెట్టి తయారు చేసిన స్టడీ మెటీరియల్ను పబ్లిక్ పరీక్షలకు కనీసం 3 మాసాలు లేదా 100 రోజుల ముందు విద్యార్థులకు అందించకపోతే విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేపూరి జోసెఫ్, కన్నెగంటి జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. ఎలాగైనా డాక్టర్లు కావాలన్న లక్ష్యంతో వారంతా విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించారు. ఇంటర్న్షిప్ పూర్తి చేసుకున్నారు. ఇంకేముంది ప్రాక్టీస్ పెట్టి ప్రజలకు సేవ చేయవచ్చు అనుకున్నారు. కానీ ఏపీ మెడికల్ కౌన్సిల్ వారి ఆశలకు గండి కొట్టింది. నెలలు గడుస్తున్న శాశ్వత రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతోంది. లైసెన్స్లు ఇవ్వండి మొర్రో అని మొరపెట్టుకుంటున్న పొంతనలేని సమాధానాలు చెప్పడంతో న్యాయం కోసం విద్యార్థులు రోడ్డెక్కారు. ఎంబీబీఎస్ చదివేందుకు ఉచిత సీటు రాక, ప్రైవేట్ కళాశాల కోటాల్లో ఫీజులు చెల్లించలేక వందలాది మంది విద్యార్థులు రష్యా, ఉక్రెయిన్, చైనా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాలకు వెళ్లి చదివారు. వీరంతా తిరిగి భారత్కు వచ్చి ఇక్కడ వైద్య వృత్తి చేపట్టాలంటే జాతీయ వైద్య విద్యా కమిషన్ నిర్వహించే పరీక్ష రాయాలన్నారు. ఉత్తీర్ణత పొందిన వారికే ఆయా రాష్ట్రాల్లో ఇంటర్న్షిప్కు అనుమతిస్తారు. విదేశాల్లో చదివిన ఏపీ విద్యార్థులు ఏడాది పాటు ఇంటర్న్షిప్ పూర్తి చేసుకుని పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయాలని ఆన్లైన్లో ఎంపీఎంసీకి దరఖాస్తులు చేసుకున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియకు హాజరు కాగా ప్రాసెస్లో ఉందంటూ అధికారులు ఇన్నాళ్లు మభ్యపెట్టారు. ఇప్పుడు ఏకంగా ప్రక్రియని నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఎదుట మరోసారి ఆందోళనకు దిగారు. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేశాం, ఇక్కడ పరీక్ష రాసి సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ పూర్తి చేశామని, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయాలని ఆన్లైన్లో ఎంపీఎంసీకి దరఖాస్తులు చేశామన్నారు. ఇప్పటికీ 6 నెలలు అయింది. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియకు హాజరు కాగా ప్రాసెస్లో ఉందని అధికారులు అంటున్నారన్నారు. ఫిర్యాదు లేకుండా నా షాప్ తనిఖీ చేసే అధికారం నీకు ఎక్కడదంటూ ఓ రేషన్ డీలర్ బాపట్ల సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ఫణికుమార్పై తీవ్రంగా మండిపడ్డాడు. తనిఖీ చేసేందుకు మండలంలో నా రేషన్ షాప్ ఏ దొరికిందా నీకు అంటూ అధికారిపై ఆగ్రహజ్వాలలు వ్యక్తం చేశాడు. రేషన్ మాఫియాపై కూటమి ప్రభుత్వం ఓ పక్క విరుచుకుపడుతుంది. అయితే రేషన్ మాఫియాకు సహకరిస్తున్న కొందరు డీలర్లకు స్థానిక కూటమి నాయకులే మద్దతు పలకడం విస్మయానికి గురి చేస్తుంది. బాపట్ల జిల్లా పిటలవానిపాలెం మండలం చందులు గ్రామ పంచాయతీ పరిధిలోని నంది మల్లాయపాలెంలో గల 9వ నంబర్ రేషన్ దుకాణంలో బాపట్ల సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ఫణికుమార్ తనిఖీ చేసేందుకు గ్రామానికి వేచేశారు. అయితే 9వ నెంబర్ రేషన్ దుకాణదారుడు అందుబాటులో లేకపోవడంతో స్థానిక వీఆర్ఓకు ఫోన్ చేసి పిలిపించి దుకాణదారుల్ని కూడా దుకాణానికి సంబంధించిన గోడౌన్ వద్దకు పిలిపించి గోడౌన్ తాళం తీయమని ఆదేశించారు. అయితే సదరు డీలర్ మండలంలో ఎన్నో దుకాణాలు ఉండగా నా దుకాణాన్ని తనిఖీ చేయడానికి కారణం ఏమిటో తెలియజేయాలని సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ఫణికుమార్ను ప్రశ్నించారు. అంతేకాక దుకాణంలో ఉన్న అవకతవకల్ని సరిచూసుకునేందుకే 2 నెలల సమయం కావాలని తొలుత అర్జించాడు. ఎంతకీ వినకపోవడంతో మీకు చేత అయింది చేసుకోండి, షాపును ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు అంటూ సంబంధిత అధికారిపై తీవ్రంగా మండిపడ్డాడు. ఈ దుకాణం ఎస్సీ రిజర్వేషన్ ద్వారా వచ్చిందని 2 నెలల సమయం ఇస్తే రేషన్ దుకాణంలో జరిగిన తప్పులను సరిచేసుకుంటామని అన్నారు. అయినా గ్రామంలో రేషన్ బియ్యం సరుకులు అందలేదని ఫిర్యాదు లేకుండా నా దుకాణాన్ని తనిఖీ చేయడం ఏమిటని ప్రశ్నించాడు. బాపట్ల సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ఫణికుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం 114 క్వింటాల రేషన్ బియ్యంని వద్ద ఉన్నట్లుగా రికార్డు చూపిస్తోందని, అందులో ఎన్ని క్వింటాలు ఉంది అనేది తెలియజేయాలని కోరారు. గోడౌన్లో 10 నుండి 12 క్వింటాల రేషన్ బియ్యం ఉన్నాయని, మిగిలిన బియ్యం 2 నెలల్లో రైస్ మిల్లులో కానీ వేరొక డీలర్ వద్ద కానీ రేషన్ బియ్యం కొని స్టాకు చూపిస్తామని, అంతవరకు ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని తేల్చి చెప్పాడు. ఎంతకీ వినకపోవడంతో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులను పిలిపించి సదరు అధికారికి నచ్చజెప్పాలని కోరాడు. అయితే ఇలాంటి విషయాలపై మద్దతు ఇచ్చినట్లు బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మకు తెలిస్తే రాజకీయంగా మాకు ఇబ్బంది జరుగుతుందని, ఇందులో మమ్మల్ని లాగవద్దని వెళ్లిపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారిని ఈ ఒక్కసారి విడిచిపెట్టాలని కోరారు. అందుకు బాపట్ల సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ఫణికుమార్ గత 3 నెలలుగా ఈ డీలర్కు చెబుతూనే ఉన్నామని, అయినప్పటికీ ఎలాంటి మార్పు లేదని, అయితే స్థానిక పెద్దలు పూచీకత్తుపై ఎలాంటి కేసు లేకుండా వెళ్లిపోతారని తెలియచెప్పారు. దీంతో కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిబ్రవరి 5వ తేదీ నాటికి 114 క్వింటాల రేషన్ బియ్యం స్టాకు ఏర్పాటు చేసుకుంటాడని రాతపూర్వకంగా ఇచ్చారు. ఏదో చేసుకున్నాను నేను, జనాలకి ఈగిపోతే మీరు వచ్చి కంప్లైంట్ ఈగిపోతే ఉద్యోగం తీసేయండి, దాంట్లో ఇబ్బంది లేదు సార్. నేను
ఎస్సీ రిజర్వేషన్ కిందగా వచ్చింది. ఇది కూడా 114 క్వింటాలు నేను కోపడాల్సిన అవసరం లేదు సార్. నేను నాకు టైం ఇవ్వండి, 1 నెల 2 నెలలు అంటున్నా. ఇప్పుడు 2 నెలల క్రితం చెప్పాము. ఈ 2 నెలలు నాకు టైం ఇవ్వండి సార్. ఈ నెల నెక్స్ట్ మంత్ నేను బతిలాడే కదా సార్ మిమ్మల్ని. బతిలాడుతుంటే నాకు ఇంట్లో పరిస్థితి బాగాలే, నేనేం ఉండడు కాదు, లేనోడిని. లేను కాబట్టి తెచ్చుకోలేదు కాబట్టి అడుగుతున్నా. తెచ్చుకుంటాననే చెబుతున్నా సార్. లోన్ పెట్టుకున్నా సార్. బియ్యం కొనుక్కొచ్చుకుంటా సార్. నేను బయట నుంచి తెచ్చుకుంటా సార్. అవసరం అయితే మిల్లు నుంచి అయినా నేను కొనుక్కొచ్చుకునే ఇస్తాను సార్. 2 నెలలు టైం ఇవ్వండి. మీకు బతిలాడుతున్నా కదా సార్. పద్ధతి కాదనే కదా సార్. మీ మెసేజ్ కూడా నేను రిప్లై ఇస్తుంది. ఎన్నిసార్లు పెడతాను, ఓకే సార్ సరే సార్ అని. పెట్టే ఉపయోగం ఉంది. నాకు 2 నెలలు టైం ఇవ్వండి సార్ అని చెబుతున్నా సార్. 1 నెల 2 నెలలే కదా సార్ నాకు టైం ఇవ్వమంది. వాళ్ళని నేను ఎవరిని ఫోన్ చేయలేదు సార్. నా కోసం 100 మంది తెచ్చినా నాకు అవసరం లేదు. నేను మిమ్మల్ని బట్టి గౌరవం బట్టి నేను హాస్పిటల్కి వెళ్ళి తెనాలి నుంచి పెద్దపూడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాం సార్. మేము తెలుసు హాస్పిటల్కి తెలుసు, నాకు వచ్చి వెళ్ళావు చూసుకుంటే అమ్మా నిన్ను లేదందా. నాకు ఈ పాస్ మిషను ఆ రోజు తీసుకురా. ఎక్కడున్నాయి చెప్పు, ఎక్కడున్నాయమ్మా ఈ పాస్ మిషన్ ఎక్కడుంది? ఇక మీరు అంత కూడా మేము చెప్పిన దానికి కూడా మీరు వెళ్ళకపోతే వినేదేంటయ్యా? ఎన్నాళ్ళు ఉద్యోగం చేసుకోవాలి, చేయద్దటవా? మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు సార్? నా తరపు నుంచి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఏం కంప్లైంట్ కావాలి? దగ్గర స్టాక్ ఎంత అంటే మీరు నా దగ్గరికి వస్తానికి కారణం ఏం చేస్తా? దగ్గర స్టాక్ ఎంత చెప్పు. నా స్టాక్ తో కాదు సార్. ఇప్పుడు ఒక షాపు ఒకరి దగ్గరికి వచ్చారంటే మీరు గ్రూప్ సభ్యులు అందరి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి అందరి దగ్గర ఫోటోలు దిగి అన్ని షాపులు ఎంక్వైరీ చేసి నా షాప్ తీయండి, ఇలా తీయండి. పంచాయత్ నా షాప్ నేను తీపించుకుంటా. వీడియో తీసుకున్నా, నా షాప్ నేను తీపించుకుంటా. నా షాపే నేను తీపించుకుంటా సార్. నేనే కూలి పనికి వెళ్తా. ఇంకెంత విలువ ఇవ్వాలి? ఈ అమ్మ గ్రూప్ లో ఒక్కడు ఉంటాడు, ఒక్కడు కాదు 30 మంది రిప్లై ఇస్తున్నారా సార్ గ్రూప్ లో సభ్యులు? అంటే నా గడుపు కొట్టి ఏం చేస్తారు సార్ మీరు? బతులాడుతున్నా మీరు కనికరం లేకుండా ఏమంటే నేనేం చేసేది సార్? అందరు బతులాడతారంటే అందరి దగ్గరికి వెళ్తేనే కదా సార్ మీకు తెలిసేది. వదిలేసి మరి నా ఒక్కరి దగ్గరికి బతులాడినప్పుడు వెళ్ళొచ్చు కదా సార్. మరి 30 సంవత్సరాలు మీ ఎక్స్పీరియన్స్ సార్. 45 సంవత్సరాల నుంచి ఇక్కడ ఊర్లో ఒక్క రిమార్క్ లేకుండా చేసుకుంటున్నాం సార్. రిమార్క్ ఏముంది సార్? నా బియ్యం టయానికి ఈకపోతే కంప్లైంట్ పెడితే రండి సార్ మీరు. సార్ అట్లా అని కాదు సార్, తప్పే అది. తప్పు నేను అట్లా నా బియ్యంకి నేను నా ఊరు జనం ఏదన్నా కంప్లైంట్ ఇచ్చారు అంటే నేనే అసలు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే నేను వెళ్ళిపోతా సార్. నేను అసలు మాట్లాడను. మీకు ఎంత గౌరవం ఇచ్చి నేను గౌరవిస్తున్నా. మొదటిసారి వచ్చారు చెప్పుకుంటూ పోతాను ఉద్యోగం. సార్ నాకు అందరు పేదోళ్ళే. గొప్ప ఎవరు లేరు. 3 నెలల బట్టి అందరూ చెప్తున్నాను. నేను 3 నెలల బట్టి జాగ్రత్త 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 చెప్తున్నాను. షాప్కి వస్తే ప్రతిమాల ఉపయోగం ఉండదు. జాగ్రత్త పెట్టుకుని స్టాక్ అన్న 114 క్వింటాల బియ్యం లేదు అక్కడ. ఏం చేయమంటావు? కేసు రాకుండా చెప్పు. దానికన్నా అంటాడు. ఇప్పుడు టైం ఇవ్వాలి ఇంకా నీకు. 3 నెలలు బట్టి చెప్తాను అందరికీ. టైం ఇవ్వాలి. ఎవరు చెప్పలే స్టాక్ కరెక్ట్గా పెట్టుకోమని? ఎవరైనా చెప్పాలి నీకు స్టాక్ కరెక్ట్ పెట్టుకోమని? అమ్ముకొని చెప్పింది గవర్నమెంట్ నిన్ను. బూతులు తిట్టుకుంటూ పోతున్నావు నువ్వు. నిన్ను బూతులు ఏం చెప్పలేదు సార్. నేను అసలు ఒక మాట అనలేదు సార్. నేను వెళ్ళిపోతున్నాను, మీరు చేసేది ఎత్తిరి చేస్తారని అన్నాను కానీ బూతులు ఒక మాట అనలేదు సార్. నేను బూతులోనే ఉండేది ఎక్కడ దాకా ఎత్తుకునేవాడిని, ఉద్యోగం ఎందుకు చేసేవాడు సార్ నాకు. పిట్టలవానిపాలెం మండలం చెంతోలు శివారు నందిమల్లాయపాలెం గ్రామంలో అంగన్వాడీ కేంద్రం వద్ద వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఎండి అఫ్జల్ మాట్లాడారు. నజిములాపాలెంలో అంగన్వాడీ స్కూల్ దగ్గర చిన్నపిల్లలు బాధపడుతుంటే మరి దాని తాలూకా 36,000 శాంక్షన్ చేశారు మన లెట్రిన్ బాత్రూమ్ కోసం. అదేవిధంగా వాడి మంచినీటి కోసం కూడా ఒక ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పనులు కూడా ఈ రోజు నుంచే మొదలుపెట్టాం. అదేవిధంగా చూసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి ఇలాంటి మంచి పనులు అంటే పిల్లల కోసం భవిష్యత్తు కోసం భోజనాలు, మధ్యాహ్నం భోజనాలని, మరి పిల్లలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళు లెట్రిన్ బాత్రూమ్ అని, వాటి వాటర్ సప్లై అని, ఇలాంటి మంచి ముఖ్యమంత్రి రావడం వల్లనే మరి ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో జరుగుతుంది.
కాబట్టి మీరు అందరూ తెలుసుకుంటే మరి ఇలాంటి మంచి ముఖ్యమంత్రి మరి రావాలా, మరి మంచి ఎమ్మెల్యే నరేంద్ర మా నియోజకవర్గం ఉండాలని చెప్పి మీ అందరు ఇక్కడ ప్రజలందరూ కోరుకున్నారు. అదేవిధంగా మరి ఈరోజు చూస్తే సీసీ రోడ్లు 30 లక్షలతో మరి చొందల గ్రామంలో సీసీ రోడ్లు మొదలుపెట్టాము. అది మేము దాదాపు 6 సంవత్సరాల క్రితం కీవాలేసిన రోడ్లని మరి ఆపితే మరి ఈరోజు సీసీ రోడ్లు వేయటం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఇప్పుడు గ్రామంలో ఏ రోడ్లు ఉన్నా ఏ పనులు దగ్గరలోనే ఈ 4 సంవత్సరాల లోపే అన్ని రోడ్లు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. కాబట్టి మన ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు గారు రావటం వల్లనే ఈ సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి ఆయన మనకు ఎంతో గ్రామంలో నియోజకవర్గ స్థాయిలో కూడా మరి ఎమ్మెల్యే గారిని చూసి మంచి పనులు చేస్తాడని మంచి వ్యక్తిగా మరి మంచి పేరు ఉంది. మరి అలాంటి ఎమ్మెల్యేని మేము ముందు తీసుకెళ్దామని చెప్పి మీ అందరికీ భరోసా ఇస్తూ సెలవు తీసుకుంటాం. బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డులో వేయించేస్తున్న రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా 22వ రోజు శ్రీ గోదాదేవి అమ్మవారిగా అలంకరించారు. అనంతరం లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ నెల 10వ తేదీన ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని పాండురంగస్వామి దేవాలయ ప్రాంగణంలో ఉత్తర ద్వార దర్శనం, అదేవిధంగా 13వ తారీఖున గోదా కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు కేశవాచార్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారిని కృపకు పాత్రలు కావాలని ఆయన కోరారు. మన చీల్ రోడ్లో వేంచేసినటువంటి శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామి వారి దేవాలయ ప్రాంగణమందు ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతి నిత్యము కూడా 5 గంటలకు అమ్మవారి తిరుప్పావై పాసురాలు, అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామ పారాయణ, అదేవిధంగా హనుమాన్ చాలీసా, గోవిందనామాలు, కృష్ణాష్టకం ప్రతి నిత్యం కూడా పఠించడం జరుగుతుంది. అందులో భాగంగా 10వ తారీఖున స్వామివారి ముక్కోటి ఏకాదశి కార్యక్రమం. ఆ రోజున ఉదయం 4:30 గంటలకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి విచ్చేసి స్వామివారిని కన్నులారా తిలకించి స్వామివారి పరిపూర్ణమైనటువంటి దివ్య ఆశీస్సులకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నా. అదేవిధంగా 13వ తారీఖు సోమవారం రోజున భోగి పండుగ. ఆ రోజున గోదా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజున ఉదయం 9 గంటలకు భక్తులందరి చేత అమ్మవారికి సార తీసుకురావటం, అదేవిధంగా 10 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్త మహాశైలందరూ కూడా 10వ తారీఖున జరిగేటువంటి ముక్కోటి ఏకాదశి కార్యక్రమానికి, అదేవిధంగా 13వ తారీఖున జరిగేటువంటి కళ్యాణోత్సవ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామివారి, శ్రీ కృష్ణ సమేత గోదాదేవి అమ్మవారి దివ్య ఆశీస్సులకు పాత్రలు కావాల్సిందిగా కోరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని పాండురంగస్వామి దేవాలయ ప్రాంగణంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించబడుతుంది. ఆలయ అర్చకులు కేశవాచార్యులు. రేషన్ మాఫియాపై కూటమి ప్రభుత్వం ఓ పక్క విరుచుకుపడుతుంటే రేషన్ మాఫియాకు సహకరిస్తున్న కొందరు డీలర్లకు స్థానిక కూటమి నాయకులు మద్దతు పలకడం విస్మయానికి గురి చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్న 10వ తరగతి విద్యార్థులకు విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ అల్పాహారం వెంటనే అందించాలి. బహుజన సమాజ్వాదీ పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూదే రాజారావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.